జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. 80 సంవత్సరాల స్వతంత్రం, 80 years ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలన. కాంపిటీషన్ మోడీ వర్సెస్ మోడీ. అదేంది గిరీష్, కింద సబ్ టైటిల్ కూడా గట్లనే పెట్టినావు. నరేంద్రుడి అచ్చే దిన్ వర్సెస్ మోడీ మంచి రోజులు. లెట్స్ డిబేట్ ఫ్రెండ్స్. 12 సంవత్సరాల మోడీ పాలన, భారతీయ జనతా పార్టీ పాలన. మళ్ళా రిజల్ట్స్ అనేటిది జర ఆడిట్ చేద్దామా? ఎక్స్క్యూజెస్ ఉన్నాయా? భారతీయ జనతా పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చిందా, లేకపోతే ప్రతిపక్షమే ఎక్స్పైరీ అయిపోయిందా అనే ముచ్చట మనం తీసుకొని వస్తే, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఏందనంటే 12 సంవత్సరాలు అనేది ఒక చిన్న పీరియడ్ కాదు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది భారతీయ జనతా పార్టీకి. ఉద్యోగాలు, ఎడ్యుకేషను, హెల్త్ కేరు, ఇన్ఫ్లేషను, ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్లు, ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వము ఓనప్ చేసుకోవాలా అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏమంటుందనంటే, భారత్ ఒక స్ట్రక్చరల్ చేంజ్ చూసింది ఈ 12 సంవత్సరాలల్లో. రోడ్స్, రైల్వేస్, వెల్ఫేర్, బ్యాంకింగ్, హౌసింగ్, శానిటేషన్, సెక్యూరిటీ ఏది తీసుకున్నా 12 సంవత్సరాల పరిపాలనల ఇలా నేనేమంటా అంటే, ప్రతిపక్షానికైనా ఆర్ అధికార పక్షానికైనా బీజేపీకైనా, ఇక మీ ఇంటెన్షన్స్ని పక్కకు పెట్టేసారు. డిబేట్లు అనేది మీ ఇంటెన్షన్స్ని కాకుండా డిబేట్ అనేది అవుట్కమ్స్ మీద మొదలెట్టుండ్రి, భారత భవిష్యత్తు మీద మాట్లాడుండ్రి. మీరు ఏం చెప్పాలనుకుంటుండ్రో అని అనేది ప్రూవ్ చేసుడు కాదు, భారత్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు అని అనేది చూపెట్టుండ్రి. ఏమి ఇంప్రూవ్ చేసినామని అనేది కాదు, ఏది ఫెయిల్ అవుతుంది అని అనేది కాదు, సక్సెస్ మార్గం ఏ రకంగా పోతాం అని అనేది చెప్పుండ్రి. బికాస్ ప్రజలు ఇక ఇవన్నిటిని యాక్సెప్ట్ చేసే టాలరెన్స్లో లేరు. 12 సంవత్సరాలు ఏ ప్రామిస్, దానికి 2 సమాధానాలు. అచ్చే దిన్ 2014 ప్రామిస్, కాకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అనేది 25.9%కి పోయింది, అనగా 26%కి పోయింది. సేవింగ్స్ వచ్చేస్తే, హౌస్ హోల్డ్ సేవింగ్స్ వచ్చేస్తే 47 సంవత్సరాల కంటే కిందికి పడిపోయినాయి కదా అని చెప్పి ప్రతిపక్షం గంభీరమైన ఆరోపణలు చేస్తుంది. మళ్ళీ ప్రతిపక్షం చేస్తున్న గంభీరమైన ఆరోపణలకు మీకు సక్సెస్ కనబడతలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రిజల్ట్స్ కూడా చూపిస్తుంది. జీడిపి అనేది ట్రిపుల్ అయింది. హౌస్ హోల్డ్ ఇన్కమ్ మైనస్ అయితే జీడిపి ఎట్లా ట్రిపుల్ అయింది? మళ్ళా ఆబ్వియస్గా ఇది కూడా కన్సిడరేషన్ల కిందికి తీసుకోవాలి కదా. 110 lakh crore నుంచి 3 లక్షల కోట్లకు పోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 77,000 నుంచి 1.5 lakhకి పోయింది. నేను అందుకే అన్నా కదా, మీ ఇంటెన్షన్స్తో డిబేట్ కాదు, మీ అవుట్కమ్స్తో డిబేట్ చేద్దాం. ఇవాళ మోడీ యొక్క పాలన అని చెప్పి మనం మాట్లాడితే, మోడీ బెంచ్ మార్కింగ్ ఏ రకంగా ఉంది అనేది మనం చూసుకోవాలి. 12 సంవత్సరాలల్లో ఎన్నో డిపార్ట్మెంట్స్లల్లో ఆర్ ఎన్నో సన్నివేశాలల్లో ఎన్నో ఇంప్రూవ్మెంట్లు జరిగినాయి. ప్రతిపక్షం ఏమంటుంది అంటే, ఎన్నో ఫెయిల్యూర్లు కూడా జరిగినాయి. మళ్ళీ 12 సంవత్సరాలల్లో హనీమూన్ పీరియడ్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఓ మోడీ సర్కార్ దీన్ని ఓనప్ చేయాలా అని చెప్పి చెప్తారు. ఎన్నోసార్లు ఫెయిల్ అయిన తర్వాత కరెక్షన్ చేసింది భారతీయ జనతా పార్టీ, మోదీ సర్కార్ అని చెప్పి ప్రతిపక్షం మాట్లాడుతుంది. అధికార పక్షం ఏమని సమాధానం ఇస్తుంది అని అంటే, ఖచ్చితంగా మీరు దాన్ని అక్నాలెడ్జ్ చేసిరు కదా, భారతీయ జనతా పార్టీ పాలసీలు మంచిగానే అవుతున్నాయి, ఇంకా మంచిగా గానికే కరెక్షన్ చేసింది కదా. ఇక్కడ కరెక్ట్గా డిబేట్ ఏముంటుంది అని అంటే ఫ్రెండ్స్, ఫేర్ క్రిటిసిజం అనేది మోడీ వర్సెస్ మోడీయే ఉన్నది. ఎందుకంటే మోడీకి ఇంకొక సాటి లేడు. ఇప్పుడు ప్రతిపక్షం ఒప్పుకున్నది ఏంది, మోదీ తప్పు చేసిండు, బట్ కరెక్షన్ కూడా ఎవరు చేసిరు? మోదీ చేసిండు. రిస్క్ ఎవరు తీసుకున్నారు? మోదీ తీసుకున్నాడు. సక్సెస్కి దారి ఎవరు కలగన్నాడు? మోదీ చేసిండు. బెంచ్ మార్కింగ్ ఎవరితోనైంది? మోదీతోనైంది. బెంచ్ మార్కింగ్ కలగన్నది ఎవరు? మోదీ అన్నారు. ఎవరితో బెంచ్ మార్కింగ్ చేసుకున్నారు? మోదీ. మోదీతో బెంచ్ మార్కింగ్ చేసుకున్నాడు. అంటే దేశ ప్రజలకు ఎవరితో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మోదీతోనే. ఎక్స్పెక్టేషన్ మోర్, దిల్ మాంగే మోర్ అని చెప్పి ఎవరిని అడుగుతుండ్రు? మోదీని అడుగుతుండ్రు. ప్రతిపక్షాలు ఏ రకంగా ఉన్నాయో మొన్న చూసినాం రచనాత్మకలా. నేషనల్ సెక్యూరిటీ కార్డుకి వస్తే ప్రతిపక్షాలు ఏమని మాట్లాడతాయి అని అంటే, ఇవాళ మణిపూర్ మండుతున్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ సేఫ్ ఎట్లుంటుంది అని చెప్పి ప్రతిపక్షాలు ఒక టాపిక్ మీద మాట్లాడతాయి. అది కూడా కరెక్టే, నేను కాదని అంటలేను. మణిపూర్ మండుతున్నది కరెక్టే. ఇన్ని రోజుల తర్వాత అధికార పక్షం ఏం చేస్తుంది అని అనే దానికంటే ఎక్కువ ఎందుకు మండుతున్నది అనే ప్రశ్నలు వస్తాయి. వాస్తవం, కాదని అంటలేను. బట్ 108 నక్సల్ హిట్ ప్రాంతాల నుంచి కేవలం ఇవాళ 2 మిగిలినాయి. అది ఎందుకు మర్చిపోయినరు? 2 జెండాలు, 2 అజెండాలు, భారత భూభాగంలో ఉంటూ నాకో ప్రధాని అని మాట్లాడిన కశ్మీర్ వేర్పాటువాదిదారులు 7 కాడికి జంక్షన్ జామ్లై కూర్చొని ఉన్నారు. ఇవాళ ఆర్టికల్ 370 అనేది రద్దయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 2018లో అడ్డమైన ఇన్సిడెంట్లు జరుగుతుండే కదా కాశ్మీర్లో, 218 జరిగితే 2025లో కేవలం 12, లెస్ దెన్ 10%.
పత్తర్బాజీ అని అంటారు కదా, పత్తర్బాజీ ఆల్మోస్ట్ 2022 డేటా తీసుకొని చూస్తే 0 వైలెన్స్ ఘటనలు తీసుకొని చూస్తే 1916 ఘటనలు 2010లో ఉంటే అది 2024లో 374కి పడిపోయింది. సెక్యూరిటీ గెయిన్స్ అనేటివి రియల్ ఆడాడ జరుగుతున్నాయి, బట్ చిన్నదాన్ని కూడా పెద్దగా చూపుతున్నారు. ఎందుకనంటే ఇవాళ కాంపిటీషన్ అనేది ప్రతిపక్షం వర్సెస్ మోడీ కాదు, మోదీ వర్సెస్ మోదీ. దట్ ఈస్ ద బెంచ్ మార్క్. డెలివరీ ఎవరితోనే ఎక్స్పెక్ట్ చేస్తారు? చేసినతోనే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ప్రోగ్రెస్ కూడా ఎవరితోనే ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్? మోదీతోనే ఎక్స్పెక్ట్ చేసిరు. కాబట్టి ఎదిల్ మాంగే మోర్ అని చెప్పి మోదీని అడుగుతున్నారు. అండ్ సో 80 సంవత్సరాల ఇండిపెండెన్స్ తర్వాత పేరు ఒకటే కనిపిస్తుంది, ఏంటంటే మోడీ వర్సెస్ మోదీ. ఒక పెద్ద హుక్ వస్తుంది ముంగటికి. మోడీయే డెలివరీ చేస్తాడు కాబట్టి అడగాల్సింది కూడా ఎవరిని? మోదీని. టార్గెట్ ఏంది అని అంటే వికసిత్ భారత్ 2047 వికసిత్ భారత్ పెట్టుకున్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది 25.9% పోతుంటే వికసిత్ భారత్ అవుతుందా అనే ప్రశ్న ప్రతిపక్షం వేస్తుంటే అధికార పక్షం ఏమంటుందనంటే నిరుద్యోగత అనేది 5.5% తగ్గింది, లేబర్ పార్టిసిపేషన్ అనేది 54% పెరిగింది, 2 లక్షల స్టార్టప్లు రిజిస్టర్ అయినాయి, 100 యూనికార్న్స్ అయినాయి. ఇది కేవలం 2014 నుంచి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసినాక జరిగినాయి అని. ఆబ్వియస్గా ప్రతిపక్షం యొక్క అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే 29 or 26% అయింది అని చెప్పిన డేటా ఉంది చూడు, దాన్ని నెగ్లెక్ట్ చేయలేము. బట్ అట్ ది సేమ్ టైం స్టార్టప్ ఈకో సిస్టమ్కి ఇంధనం వేసి లేపిన మోదీ యొక్క చరిష్మాని తపస్సుని కూడా తక్కువ చేయలేము. వాస్తవం అని అనుకుంటా. మీ కమెంట్ ఏందో అని నాకు చెప్పురి ఫ్రెండ్స్. ప్రతిపక్షాలు ఏమని మాట్లాడుతున్నారంటే గవర్నమెంటు ఇల్లులు ఇస్తున్నాము అనే పేరు మీద కేవలం ఫోటోగ్రాఫ్లే చూపించింది, కానీ నిజంగా ఎన్ని ఇల్లులు ఇచ్చిర్రో పేదల ప్రజలకు అనేది ఇంతవరకు మాకు తెలియదు అని అన్నట్టు మాట్లాడుతుండ్రు. గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారము అకార్డింగ్ టు ది భారతీయ జనతా పార్టీ 3 కోట్ల ఇల్లులు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఆగస్టు వరకు సుమారు 98 లక్షల ఇల్లులు కంప్లీట్ అయినాయి, డెలివరీకి రెడీ ఉన్నాయి మే 2026కి అకార్డింగ్ టు ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అంటే 3 కోట్ల ఇల్లులు ఫోటోగ్రాఫ్లు తీసుకురావాలనంటే పొరగల మజాక్ కాదు కదా. ప్రతిపక్షానికి ఏఐది వస్తుందేమో, కానీ నాకు తెలిసి 3 కోట్ల ఇల్లుల ఏఐ జనరేట్ చేయమనన్నా ఏఐకి కూడా కష్టమే అని నేను అనుకుంటున్నాను. బట్ ఇందులో ప్రతిపక్షం ఒక చాలా కీలకమైన అంశం మాట్లాడుతుండ్రు. ఏమనంటే 80 సంవత్సరాల ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియాలో 92,000 స్కూళ్ళు బంద్ అయినాయి. ఇప్పటిదాకా ఒక్క యూనివర్సిటీ కూడా లేదు, యావత్ భారత్ యూనివర్సిటీ. ఏందనంటే వరల్డ్లో టాప్ 100లలో భారతీయ యూనివర్సిటీ ఒక్కటి కూడా లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా డీటెయిల్గా పోయి చూస్తే 40% ఆఫ్ ది మన యూత్ ఉన్నారు కదా, వాళ్ళు 12th గ్రేడ్ కూడా పాస్ అవుతలేరు. 23% ఆఫ్ క్లాస్ 3 గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ క్లాస్ 2 టెక్స్ట్ బుక్ చదవగలుగుతున్నారు యాజ్ పర్ ASER డేటా. ఇది నిజంగా కొంచెం క్రిటికల్ ప్రాబ్లం అవుతుంది. ఆబ్వియస్గా అధికార పార్టీని కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయంలో పెడుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుణాత్మకమైన డేటా ఏంది అకార్డింగ్ టు భారతీయ జనతా పార్టీ ఏందనంటే ఇక్కడ ఎడ్యుకేషన్ యొక్క ఎన్రోల్మెంట్ ఉంది చూడు, అది 30% పెరిగింది, హైయెస్ట్ ఎవర్. ఈసారి ఉమెన్ ఎన్రోల్మెంట్ ఉంది కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, అది ఎక్కువ ఉన్నది, అది శుభసూచకం. ఇక్కడ నాకు మీ సహాయం కావాలా, మీ కమెంట్ ఏమున్నదో చెప్పగలుగుతారా అని. విద్యార్థుల విషయం కాడికి వస్తే ఒక ముచ్చట వస్తుంది. ఏందనంటే పరీక్షలు అని చెప్పి మాట్లాడతారు, పరీక్షపై చర్చ అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడతారు, కానీ పేపర్ లీక్ల మీద ఎందుకు మౌనం ఉంటాడు? క్రెడిట్ తీసుకునేటప్పుడు ముంగటికి వస్తాడు, అకౌంటబిలిటీ అడిగినప్పుడు ముఖం చాటేస్తాడు. ఇది మళ్ళా ఎక్కడ వికసిత్ భారత్ ఎక్కడ అచ్చే దిన్ అని చెప్పి ప్రతిపక్షం అడుగుతుంటే ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 14 ఎగ్జామినేషన్లు ఉంటే ఒక్కటే ఎగ్జామినేషన్కి తీసుకొచ్చింది మోదీ సర్కార్. ఎన్ని ఎయిమ్స్ ఉండే ఇవాళ ఎన్ని ఎయిమ్స్ అయినాయి తెచ్చింది మోదీ సర్కార్. ఎన్ని IIT కాలేజెస్ ఉండే ఇవాళ ఎన్ని IIT కాలేజెస్ని తీసుకొచ్చింది తెచ్చింది మోదీ సర్కార్. టెక్నాలజీ ఇన్నోవేషన్ దగ్గరికి మాట్లాడినప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద ఎన్ని ప్రాజెక్ట్స్కి భారత్ అడుగులేస్తున్నది తెచ్చింది మరి మోడీ సర్కార్. ఆబ్వియస్గా పేపర్ లీక్లు అనేవి చాలా దురదృష్టపు ఘటన కాదని అంటలేను. ఇంకొకటి ఏందనంటే 23 రోజుల తర్వాత పేపర్ లీక్ జరిగి అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంటే మోదీ సర్కార్ అప్పుడు స్పందించింది, దానికంటే ముందు స్పందించలే అని చెప్పి మనం మాట్లాడితే పేపర్ లీక్ల మీద ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా గుణాత్మకమైన అడుగులు వేసిందా అని అంటే వేసింది మళ్ళా మోదీ సర్కారే. 10 సంవత్సరాల క్రితం ఈ బిల్లు తీసుకొని వచ్చి కోచింగ్ సెంటర్లకు బ్లాక్మెయిల్ చేసి కోచింగ్ సెంటర్ల నుంచి పైసలు వసూలు చేసి ఈ బిల్లుని కుర్చీ మడతపెట్టి కింద పెట్టుకున్నది ఎవరు? కాంగ్రెస్. ఈయన చరిత్ర కాదా అని చెప్పి అధికార పార్టీ మాట్లాడితే
కాంగ్రెస్ పార్టీ తలకాయ ఎడబెట్టుకుంటుంది అని చెప్పి చెప్తున్నాను. టియర్ గ్యాస్, పోరగాళ్ళ మీద బుల్లెట్లు, పెల్లెట్లు, ఎక్సెట్రా ఇవన్నీ చెప్తారు. చర్చలకు సేమ్ డే నుంచి పిలిస్తే పోరలే అగ్నిగుండం అయినాక మాట్లాడడానికి సిద్ధమైనరు కదా. పోరల అకౌంట్లల్లో విదేశీ ఫైనాన్సులు ఏడికైనా వచ్చినాయి అననే ముచ్చటకు కూడా మూతబరికి ఆన్సర్ ఇవ్వాలి కదా. కరెక్టా రాంగా? 31 రోజుల ప్రొటెస్ట్ అననంటే 31 రోజులలో ఎంత ఫండ్ పడ్డది, ఏడికైనా పడ్డది ఫండు అననే ప్రస్తావన కూడా ముందరికి వస్తుంది కదా. మీరు ఒక సైకిల్ అడిగినప్పుడు ఆ సైకిల్లా గాలెంతున్నది అనే ముచ్చట కూడా వస్తుంది కదా. హెల్త్ కేర్ మీద మాట్లాడుతుంది ప్రతిపక్షం. ఏందనంటే హెల్త్ కేర్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా. పేషెంట్స్ టు ది డాక్టర్ రేషియో ఎంత ఉంది, ఆర్ పేషెంట్స్ టు డాక్టర్ రేషియో అని అన్నారు కానీ జనాభా పాపులేషన్ టు ది డాక్టర్ రేషియో ఎంత ఉంది, 1:1000 ఉండాలి. ఫర్ ఎవ్రీ 1000 పీపుల్ దేర్ షుడ్ బి 1 డాక్టర్ అని చెప్పి మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫర్ ఎవ్రీ 500 పీపుల్ దేర్ షుడ్ బి 1 డాక్టర్ అని చెప్పి WHO చెప్తుంది. మళ్ళా ఈ పరిస్థితి ఏంది, అసలు భారతదేశంలో షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ ఎందుకున్నది అని మొట్టమొదటిగా గమనించింది, అడుగులేసింది మోదీ సర్కారే. ప్రతిపక్షం అవునన్నా కాదన్నా దరిద్రాన్ని అట్లీస్ట్ కవరప్ చేసి అడుగులు వేసింది, రిస్క్ తీసుకున్నది కూడా మోడీ సర్కారే, అలా డౌట్ లేదు. అందుకే నేను బెంచ్ మార్కింగ్ ఎవరు అంటే మోదీయే, డెలివరీ ఎవరు చేసిరంటే మోదీయే, నా కొట్లాట ఎవరితోని అని అంటే కూడా మోదీతోనే. ఈ ప్రతిపక్షం ఏం చేయలేదని నాకు తెలుసు, అందుకే నేను మోడీని విమర్శిస్తా, కానీ మోడీకే ఓటేస్తా. కన్ఫ్యూజింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నోడ్రి, WHO స్టాండర్డ్స్ ప్రకారము 1:500 డాక్టర్ పాపులేషన్ రేషియో అని అన్నప్పుడు 500 మందికి ఒక డాక్టర్ ఉండాలన్నప్పుడు అట్లీస్ట్ దాన్ని 750కి తీసుకొచ్చింది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్ కదా. హెల్త్ కేర్ మీద మాట్లాడతారు కదా. ఎస్, నేను ఇప్పుడు ఒప్పుకుంటా. ఏంటంటే హాస్పిటల్లోకి పోతే మనం అప్పుల కుప్ప అయిపోయి నిజంగా చెప్పాలంటే పైసలు లేకుండా బిచ్చగాలం అవుతున్నాం వచ్చు. నేను కాదని అంటలేను. ఎస్, దెర్ ఈస్ స్టిల్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కదా గిరీష్ అని అంటే ఆబ్వియస్లీ, అందులో డౌట్ లేదు. బట్ ఇలా ఇన్సూరెన్స్ కవరేజ్ అని అనేది 19% నుంచి 67%కి తీసుకుపోయింది ఎవరు? మోదీ సర్కారే. మెటర్నల్ మార్టాలిటీ రేట్ని 138 ఉన్నదాన్ని 88కి దించింది ఎవరు? మోదీ సర్కారే. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని అంటాం చూడు, పిల్లలు చచ్చిపోతుంటారు పుట్టినాక, అది కూడా 39 నుంచి 27కి తీసుకొచ్చింది ఎవరు? మోదీ సర్కారే. ఆయుష్మాన్ భారత్ని డిజైన్ చేసింది ఎవరు? మోదీ సర్కారే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఆయుష్మాన్ భారత్, ఎంతమంది పేషెంట్స్కి మీరు నిజంగా ఆయుష్మాన్ భారత్లా హెల్ప్ చేస్తున్నారు అని అంటే రాష్ట్రాలకు వదిలిపెట్టిరు. కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయాయి. ఇప్పుడు తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయకపోతే మధ్యప్రదేశ్లో ఉన్న వ్యక్తి తెలంగాణకు వచ్చిందంటే ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుందా? ఇక్కడున్న వ్యక్తి మధ్యప్రదేశ్లో పోతే ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయలే కాదు కాబట్టి మధ్యప్రదేశ్లో వాడికి ట్రీట్మెంట్ అవుతుందా? ఇది ప్రాబ్లం మోదీ సర్కార్దా లేకపోతే సిస్టమ్దా అని అంటే ఈ సిస్టమ్ని కరెక్ట్ చేసే విమర్శ కూడా నేను మోదీకే ఇస్తా. ఎందుకంటే ఈ చిల్లరగాన్లు ఎవరైతే మాట్లాడతారో చూడు కిందికేని, వాళ్ళు చెయ్యరు, చేసేటోళ్ళని అసలే చేయనియరు. సో నా కొట్లాట ఎవరితో? మోదీతో. నా అభిమానం ఎవరితో? మోదీతో. అందుకే బెంచ్ మార్కింగ్ మోదీ వర్సెస్ మోదీ. 80 సంవత్సరాల స్వతంత్రంలా ఇలా కాంపిటీషన్ ఒకటే, ఎవరు? మోదీ వర్సెస్ మోదీ. వెన్ ఇట్ కమ్స్ టు నీళ్లు అని చెప్పి మనం మాట్లాడతాం కదా, నీళ్ళు అని చెప్పి మాట్లాడాలనంటే ఇవాళ రూరల్ ట్యాప్ కనెక్షన్స్ అంటాం కదా ఫ్రెండ్స్. మనము 3,28,00,000 నుంచి 2019లో ఈరోజు 15,85,00,000 వరకు పెరిగినాయి అని అంటే ఘనత ఎవరిది? మోదీ సర్కార్ది కాదా? ఇది గవర్నమెంట్ డేటా ప్రకారం చెప్తున్నాను. వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్ ప్రకారము పావర్టీ అని అనేది, గరీబీ అని అనేది 16.2% నుంచి 2011-12 2.3%కి 22-23లో పడిపోయింది అని చెప్పిండ్రు. ఆబ్వియస్లీ నా కొట్లాట మళ్ళీ మోదీతోనే కదా, మనందరిది మోదీతోనే కదా. ప్రేమించాలన్నా మోదీయే, ద్వేషించాలన్నా మోదీయే. ద్వేషిద్దాం, ప్యార్సే ద్వేషిద్దాం. అందుకే చెప్పి నేను మాట్లాడతా. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్ ఏందనంటే, స్మార్టర్ డిబేట్ ఏందనంటే, నువ్వు గరీబోడువా లేకపోతే అత్యంత ధనికుడువా అనేది కాదు. మోదీజీ జర ఫైనాన్షియల్ సెక్యూరిటీ మిడిల్ క్లాస్ వాళ్ళది ఇంప్రూవ్మెంట్ చేద్దాము అని అనేది కొట్లాట. ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడ్ గారికి తీసుకొని వస్తే ఎక్స్పోర్ట్స్ డబుల్ అయినాయి, కానీ ట్రేడ్ డెఫిషిట్ కూడా డబుల్ అయింది కదా అనే ఒక ఎక్స్క్యూజ్ మీ మేరా హుకాయా అని చెప్పి ప్రతిపక్షం మాట్లాడతారు. మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపి అని అనేది 16.7% నుంచి 15.9%కి పడిపోయింది. FDI క్రాష్ అయింది 96% in 2025 అని చెప్పి చెప్తారు. ఎక్స్పోర్ట్స్ అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందనంటే, ఎక్స్పోర్ట్స్ అనేటివి 466 బిలియన్ నుంచి 860 బిలియన్కి పోయినాయి. 24 రేర్ అర్త్ డీల్స్ చైనాకు డిపెండెంట్ కాకుండా సంతకాలైనవి.
ఇవాళ భారతే 90% డిపెండెన్సీ నుంచి 33%కి తీసుకొని వచ్చింది అని ముచ్చట మాట్లాడుతున్నప్పుడు ఇంకొకటి ముచ్చట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక డిగ్రీ హోల్డర్ అయి ఉండి ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండి అతను గిగ్ వర్కర్ లాగా పనిచేస్తున్నాడు కదా అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు డిగ్రీ హోల్డర్ అననే దానికంటే ఎక్కువ వీ నీడ్ టు రీడిఫైన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నైపుణ్యం ఎంత, స్కిల్ ఎంత, జాబ్కి కావాల్సింది స్కిల్, సిచ్యువేషన్ అనాలిసిస్, హౌ కంపోజ్డ్ యు ఆర్ అని అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్ కాడికి వచ్చినప్పుడు ఇంకొకటి కూడా గుర్తొస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోదీ హయాంలో పెరిగింది అని చెప్పి ప్రతిపక్షం చెప్తుంది. ద క్వాంటిటీ ఆఫ్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖచ్చితంగా మాట్లాడుతుంది. క్వాంటిటీ లేనప్పుడేమో అసలు ఏమున్నాయి భారతదేశంలో ఒక రోడ్డు చక్కగలేదు అని చెప్పి చెప్తారు. రవీష్ కుమార్ లాంటి పత్రకారులు అయితే అవో చూసినావా, ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి లక్నో పోవాలంటే వెనకటికి 7 గంటలు అవుతుండే, ఇప్పుడు 3 గంటలు అవుతుండే. 7 గంటలు అయితే అక్కడ పక్కకు కూర్చున్న చాయ్ డబ్బా పెట్టుకున్న టప్రియోడికి బిజినెస్ అవుతుండే, ఎందుకంటే రోడ్లు స్పీడ్గా లేక పంక్చర్ రోడ్కి వాడికి వీడికి ఉపాధి దొరుకుతుండే. ఇప్పుడు రోడ్లు మంచిగా అయిపోయినాయి కాబట్టి వీళ్ళకందరికీ నిరుద్యోగత పెరిగిపోయింది. ఇట్లాంటి నరేటివ్లు కూడా తీసుకురావచ్చు. నరేటివ్ ఏముంది, బొక్కలేని 4 ఎట్లనన్నా తీసుకురావచ్చు. వెనకటికి క్వాంటిటీ మీద మాట్లాడుతుండే, ఇవాళ అగో మోదీ రోడేసినావు, ఈ క్వాలిటీ ఏంది గిట్లా అయింది అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేషనల్ హైవే నెట్వర్క్ డేటా ప్రకారము సుమారు 91,287 కిలోమీటర్ రోడ్స్ 2014 నుంచి ఈరోజు 1,46,342 కిలోమీటర్స్కి పోయిందంటే పొరగల మజాక్ కాదు. ఇవాళ ఈ క్వాంటిటీని క్వాలిటీ ఛాలెంజ్ చేస్తుంది మోదీజీ. సో మళ్ళీ బెంచ్ మార్కింగ్ ఏంది, క్వాంటిటీ ఇచ్చిన మోదీ క్వాలిటీ ఇవ్వగలుగుతాడా? నా కొట్లాట ఎవరితో? మళ్ళా మోదీతోనే. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒక ఫ్లైఓవర్ క్రాక్ అయింది, 15 సంవత్సరాల లోపే ఇగో ఇట్లాంటివి అవుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. కొన్ని లక్షల కోట్ల స్కామ్ కదా అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. 12 సంవత్సరాలల్లా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, మళ్ళీ దానికంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద ఎంత పోయింది అని అధికార పార్టీ మాట్లాడుతుంది. ట్రైన్ యాక్సిడెంట్స్ ముందు ఎన్ని అవుతుండే ట్రైన్ యాక్సిడెంట్లు, అరే పట్టాల కాడ గేట్లు వేయలేకపోయినాం ట్రైన్లకు. ఇగో ఇది పరిస్థితి. మనం పెద్ద పెద్ద ఫ్లైఓవర్ల కాడ మాట్లాడడానికి చాలా దూరం మాట. అందుకనే ట్రైన్ గేట్ వేయాలన్నా మోదీనే, రోడ్డు గుంత ముయ్యాలన్నా మోదీనే, నా కొట్లాట మోదీనే, నా ప్రశంస మోదీకే. రోడ్ల కాడికి ఎందుకు ఆగిపోయారు ప్రతిపక్షాలు? ట్రైన్ల కాడికి కూడా రావాలి కదా. కంప్లీట్ డీజిల్ ఇంజన్లను బంద్ చేసి రైల్వేని మొత్తం ఎలక్ట్రిఫై చేసింది ఎవరు? మోడీ సర్కారేగా. మళ్ళీ ఆడ కూడా జర క్రెడిట్ ఇయ్యరు కదా, దూషించే దగ్గర దూషిస్తారు. కానీ ఇవాళ గ్రీన్ హైడ్రోజన్ పేరు మీద సస్టైనబుల్ ఎనర్జీ మీద మాట్లాడుతుంది కూడా ఎవరు సర్కార్? మోదీ సర్కారే కదా. 46,900 కిలోమీటర్స్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ చేసిన ప్రభుత్వం ఎవరిది? మోదీయే కదా. వందే భారత్ ట్రైన్లు సుమారు 144 ట్రైన్ సర్వీసెస్ తీసుకొచ్చింది ఎవరు? 2025 గవర్నమెంట్ డేటా ప్రకారం మోదీ సర్కార్దే కదా. మీరు ఉద్యోగాల కాడికి మాట్లాడినప్పుడు స్టార్టప్ల మీద మనం ఆల్రెడీ మాట్లాడినాం. గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారము 1,57,000 రికగ్నైజ్డ్ స్టార్టప్స్ ఉన్నాయి. అందులో నుంచి 118 యూనికార్న్లు ఉన్నాయి. కాబిల్ బన్ బేటా కాబిల్, నేనంటలే ఈ మాట, అమీర్ ఖాన్ అన్నాడు తారే జమీన్ పర్లా. కాబిల్ బన్ బేటా కాబిల్, కామ్యాబీ తెరే పీచే దౌడ్కే ఆగి అని. మోదీ సర్కార్ని విమర్శించాలన్నా మీకు కాబిలియత్ ఉండాలా? మీకు మోదీ సర్కార్ని విమర్శించినాక కామ్యాబీ రావాలన్నా కాబిలియత్ ఉండాలా? సో ఇలా 12 సంవత్సరాల మోడీ పాలనల 80 సంవత్సరాల మన స్వతంత్ర దినోత్సవం నాడు మాట్లాడుకుంటున్నది ఏది అని అంటే అన్ఫినిష్డ్ ట్రాన్స్ఫర్మేషన్ భారత్కి ఇంకా ఉన్నది. బికాజ్ ద స్కై ఈజ్ లిమిట్. ఆబ్వియస్గా భారత్ పొటెన్షియల్ అనేది ఇది కేవలం ఇప్పుడు ఇది ఆరంభమైంది. ఓ మదపటేనుగు లేచి నిలబడమే ప్రాబ్లం, అది లేచి పరిగెడుతున్నది అనుకో భూమికి కూడా దాని సప్పుడు తెలుస్తుంది. ఇవాళ భారత్ యొక్క రైజ్ అనేది ఇట్స్ నో లాంగర్ ఏ డిబేట్. ఆ రైజ్ అనేది కన్సిస్టెంట్గా ఉందా, సస్టైనెంట్గా ఉందా, వితౌట్ సూపర్విజన్ మోడ్గా పోతున్నదా, అది వేజెస్లలో మారుతున్నదా, వేతనాలలో మారుతున్నదా, ఫ్యాక్టరీలలో పోతున్నదా, హౌస్ హోల్డ్ సేవింగ్స్ పెరుగుతున్నాయా, భారత్ ఒక గ్లోబల్ కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ తయారు చేయగలుగుతున్నదా, అండ్ ఆర్ వి మార్చింగ్ టువర్డ్స్ ఎ లార్జర్ ఎకానమీ, టువర్డ్స్ ఎ రిచ్ సొసైటీ ఈజ్ ఎ డిబేట్ ఉండాలి తప్ప ఇంటెన్షన్స్తో కాదు. పర్హాప్స్ 12 సంవత్సరాల మోదీ పాలన తర్వాత మోదీకి కాంపిటీషన్ అయిండు. ప్రతిపక్షం ఇక్కడ ఎక్కడ లేదు, ఎక్కడ కూడా మేము ఇది చేసినాము మోదీ నువ్వు ఇది చెయ్యలేదు అని డిబేట్ కనిపించిందా మీకు? 12 సంవత్సరాలలో మోదీ నువ్వు ఇట్లా చేసినావు ఇగో గిట్లా అయింది. కరెక్షన్ మళ్ళీ ఎవరు చేసిరు దీనికి? మోదీనే చేసిండు. సో 12 సంవత్సరాల పాలనల 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక మనకు ఇవాళ ఒకటే వ్యక్తి కాంపిటీషన్లా ఉన్నాడు, క్రిటిసిజంలా ఉన్నాడు.
సో నేనేమంటున్నానంటే గవర్నమెంట్ యొక్క పరిపాలనని మీరు అనౌన్స్మెంట్ రూపంలో చూడకుర్రి, ప్రెస్ మీట్ల రూపంలో చూడకుర్రి, ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంలో చూడకుండ్రి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడుండ్రి. ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్కి కూడా మళ్ళీ కండిషన్స్ అప్లైడ్ ఉన్నాయి. ఏంది తెలుసా 2014లో మోడీ ఫస్ట్ ఏం చేసిండు, తర్వాత దాన్ని కరెక్షన్ ఏం చేసుకుంటూ వచ్చిండు అనేది బిఫోర్ ఆఫ్టర్. ఇక మీ శారదీలు ఇవ్వాలనంటే బిఫోర్ మోదీ ఆఫ్టర్ మోడీ తీస్తే నాకు తెలిసి మీకు చెప్పుకోనికే కూడా ఆన్సర్లు ఉన్నాయి. 80 సంవత్సరాల స్వతంత్రంలా గర్వపడుతున్న భారతీయుడు అడుగుతున్నాడు ఏందనంటే 2014 వచ్చేదాకా ప్రతిపక్షాలు గడివికినాయా, ఇంకా గడివికే ప్రయత్నమే చేస్తుందా? భారతీయ జనతా పార్టీకి కూడా ఒకటి ఏందనంటే మీరు కూడా ప్రతిపక్షాన్ని ఎంటర్టైన్ చేయకుర్రి, తిప్పికొట్టుర్రి సభ్యతంగా రాజ్యాంగబద్ధంగా. భారత్ మాతాకి జై.